గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. హాయ్ అందరికీ నమస్తే, నేను మీ రజిత. వెల్కమ్ టు గుర్తుకొస్తున్నాయి. ప్రస్తుతానికి మనం సిద్దిపేటలో ఉన్నాము. సో చాలా మంది అయితే రెడీగా ఉన్నారు తన చిన్ననాటి జ్ఞాపకాలని మనతో పంచుకోవడానికి. మరెందుకు ఆలస్యం, మరి స్టార్ట్ చేద్దామా? లెట్స్ స్టార్ట్ గుర్తుకొస్తున్నాయి. హాయ్ మ్యామ్. హాయ్. మీ పేరు? శ్రీవిద్య. శ్రీవిద్య. ఓకే, చదువుకున్నారా? నేను పీజీ కంప్లీట్ చేశాను. ఓకే, అమ్మ నాన్న పేర్లు ఏంటి? మా డాడీ పేరు చంద్రశేఖర్, మమ్మీ పేరు విజయలక్ష్మి. ఓకే, అన్న చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు? మేము నలుగురము, ఒక అక్క, నేను, ఇద్దరు తమ్ముళ్ళు. ఓకే, వాళ్ళ పేర్లు ఏంటి? అక్క పేరు శ్రీదేవి, తమ్ముడు సంతోష్ కుమార్, కిషోర్ కుమార్. ఓకే, ఏ ఊరు? గోదావరి కని. గోదావరి కని. ఓకే, సింగరేణి బిడ్డలా? ఎస్, ప్రౌడ్గా చెప్పుకుంటాం అది. అదే గోదావరి కని వాళ్ళంటే ఇంకా అంతే, అంతే కదా, సింగరేణి కాలరీసే అక్కడ మెయిన్. స్కూల్కి ఎలా వెళ్ళారు? స్కూల్ డాడీ డ్రాప్ చేస్తుండే, డాడీ తీసుకొస్తుండే. ఓకే, ఫ్రెండ్స్ ఉన్నారా స్కూల్ డేస్లో? స్కూల్ నుంచి ఉన్న ఫ్రెండ్సే ఇంటర్, డిగ్రీ, పీజీ వరకు కూడా వాళ్ళే ఫ్రెండ్స్. అవునా? చేంజ్ అవుతారు కదా ఇంటర్లో? ఏం అవ్వలేదు మరి, 11 మెంబర్స్ ఉండేవాళ్ళం. క్రికెట్ టీమ్ అని పిలిచేవాళ్ళు. ఓ, అట్లాగే అదే డిగ్రీ వరకు, అంటే స్టిల్ ఇప్పటికీ కూడా వాళ్ళే ఫ్రెండ్స్. వాళ్ళ నేమ్స్ ఏంటి? వసంత, శైలజ, కవిత, పద్మజ, సుజాత, నేను, విజయలక్ష్మి, ఇంకిద్దరు అబ్బాయిలు ఉండేవాళ్ళు, వేణు, శేఖర్ అని. అందరం ఇప్పటికీ టచ్లో ఉంటాం. అండ్ మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ మీ ఇప్పుడు కూడాను. ఓకే, అందరికీ మీ బ్యాచ్లో అందరికి పెళ్ళిళ్ళు అయ్యాయి? వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు కూడా అయ్యాయి. ఓకే, ఇంకా బాగా అల్లరి చేసిన సందర్భం ఏంటి? బాగా డిగ్రీ ఫస్ట్ ఇయర్లో రక్షకుడు మూవీ రిలీజ్ అయింది. అందరం నాగార్జున ఫ్యాన్స్ మీ. ఓకే, అకౌంట్స్కి వాళ్ళు సెమినార్స్ తీసుకుంటారనమాట. సెమినార్స్ హాల్లో, ఆడిటోరియంలో కండక్ట్ చేస్తున్నారు. మా అందరికీ నాగార్జున మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని బాగా ఇష్టం అనమాట. కాలేజ్కి జస్ట్ ఆపోజిట్లోనే థియేటర్ ఉంటుంది. సో ఒకరం కడుపు నొప్పి అని, ఒకరం తాత చనిపోయిండు, ఒక్కొక్క రీజన్స్ ఒక్కొక్కరం చెప్పి 11 మెంబర్స్ వెళ్ళిపోయినాం. 10:30కి కాలేజ్ ఉంటే 11:30 షో, మార్నింగ్ షో, ఫస్ట్ షో ఉంటుంది అనమాట. ఇంకా వెళ్ళినాక టికెట్స్ దొరుకుతాయి, చూసినాం. ఇంటర్వెల్లో లైట్స్ ఆన్ చేయగానే ఎదురుగా మా ప్రిన్సిపల్ కూర్చొని ఉన్నాడు. సేర్ చూసారా మిమ్మల్ని? తను తిరుగుతారు కదా, ఇట్లా తిరుగుతాడేమో ఏం చేద్దామంటే ఒక్కళ్ళం ఇద్దరం కాదు కదా, 11 మెంబర్స్ ఉన్నాము. ఇంకా అతనే పిలిచి కడుపు నొప్పి తగ్గిందా, మీ తాతయ్య అయిపోయినాయా, అది ఇది అనేసి అడిగారా? అడుగుతారు కదా, రేపు రండి కాలేజ్లో చూసుకుందాం అసలు. ఓకే, నెక్స్ట్ డే వెళ్ళారా మరి కాలేజ్కి? వెళ్ళినాము. వాళ్ళు మర్చిపోతారు, మనము మర్చిపోతాం, అంతే. మర్చిపోయారు సార్? అంటే వాళ్ళకు తెలుసు ఇంతమంది మీరు కంటిన్యూస్గా రీజన్స్ చెప్పి వెళ్తున్నామంటే వీళ్ళు మూవీకే వెళ్తారని. ఓకే, నాగార్జున గారు ఎలా యంగ్గా ఉన్నారు, మీరు కూడా స్టిల్ యంగ్గా ఉన్నారు. థ్యాంక్ యూ. ఓకే, ఇంకా అంటే స్కూల్లో ఏమేమి గేమ్స్ ఆడేవాళ్ళు? అంటే మా స్కూలు క్రిస్టియన్ చారిటీ స్కూల్ అనమాట. స్కౌట్స్ అండ్ గైడ్స్ బాగా ఎంకరేజ్ చేస్తారు. ఓకే, సో ఆ టీం మొత్తానికి నేను హెడ్ ఉండేదాన్ని. పిరమిడ్స్ చేయడము, జిమ్నాస్టిక్స్ చేయడము, అవి ఉండేవన్నమాట స్కూల్లో. ఓకే, స్కూల్ కూడా చాలా పంక్చువల్గా బాగుంటుంది. స్కూల్ పేరు సేక్రెడ్ హార్ట్ గర్ల్స్ హై స్కూల్, గోదావరి కని. ఓకే, ఇంకా జాతరలకు కానీ ఎటన్నా వెళ్ళారా బయటికి? మా స్కూల్లో హాలిడేస్ ఓన్లీ క్రిస్మస్ హాలిడేసే ఉంటాయి. ఆ టైంలో ఎలాంటి ఫెస్టివల్స్ మనకు ఉండవు. మరి ఏం చేసేవారు హాలిడేస్లో ఆ టైంలో? ఇంతే, ఫ్రెండ్స్ ఉంటారు కదా. ఇప్పుడంటే పిల్లలకి టీవీలు, సోషల్ మీడియా ఉంది అని అప్పుడు ఏం లేదు కదా. కొంచెం ఖాళీ టైం దొరికితే ఫ్రెండ్స్ని ఇంటికి పిలుద్దామా, మనం ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్దామా, అవే ఉండేవి. ఓకే, ఇంతే, ఆడుకునే వాళ్ళం. ఇవే క్యారమ్స్ ఆడడము, ఒకళ్ళ ఇంటికి ఒకళ్ళం వెళ్ళే వాళ్ళము. అంటే ఎక్కడికన్నా వెళ్ళాలనుకున్నా పంపించరు కదా పేరెంట్స్. 11 మెంబర్స్లో ఇప్పుడు నేనున్నాను, మిగిలిన 10 మెంబర్స్ యాక్సెప్ట్ చేసిండ్రు. మమ్మీ నువ్వు ఒక్కదాన్ని యాక్సెప్ట్ చేయవా? సేమ్ అందరి ఇంట్లలో సేమ్ గేమ్ ఉంటుంది. వాళ్ళు 10 మంది వెళ్తున్నారే, నేను ఒక్కదాన్ని ఉండాలా అని అందరం అట్లనే అడిగి అందరం అనుకోలేరు. ఇంతే, జస్ట్ ఫ్రెండ్స్ ఇళ్ళకి అట్లాగే వెళ్ళే వాళ్ళం. అండ్ మా పేరెంట్స్ ఎప్పుడు మమ్మల్ని రిస్ట్రిక్షన్స్లో పెంచలేదు. అంటే ఇది కావాలి అంటే ఇది, ఇట్లా వెళ్తాను అంటే అది మంచి అయితే పంపించేవాళ్ళు, వద్దంటే కాదమ్మా ఇట్లా ఇట్లా ఉంటుంది
వాళ్ళు అంతే ఫ్రీగా చెప్పేవాళ్ళు, మేము అంతే బాగా వినేవాళ్ళం. ఓకే. ఎక్కువ నాన్న కోప్పడేవారా అమ్మ కోప్పడేవారా? ఎవరు గొప్పడేవాళ్ళు కాదు. అవునా? అసలు ఎంత అల్లరి చేసినా కూడా? మేము అల్లరి అంత చేసేవాళ్ళం కాదు, వాళ్ళు గొప్పడేవాళ్ళు కాదు. ఓకే. ఏమైనా కావాలంటే నాన్నని అడిగేవారా అమ్మని అడిగేవారా? నాన్న అడగగానే ఇచ్చేవారా? ఇంకా సెకండ్ ఆలోచన లేకుండా ఇచ్చేవాళ్ళు డాడీ. అది ఏదైనా కూడా వద్దమ్మి ఎందుకమ్మి అంటే ఇప్పటి వాళ్ళలాగా ల్యాప్టాప్లు కావాలి, ఫోన్లు కావాలి అన్న ఆలోచన అప్పుడు లేదు కదా. అవి చిన్న చిన్న కోరికలు, వాళ్ళు ఇచ్చేవాళ్ళు అలాగే. ఓకే. డ్రెస్సెస్ నాన్నని అడిగేవారు? వాళ్ళే తెచ్చేవాళ్ళు, వాళ్ళు తెచ్చినవి మేము వేసుకునే వాళ్ళం. మళ్ళీ ఆప్షన్స్ వెతుక్కోవాలని కూడా అనుకునే వాళ్ళం కాదు. అంత బాగుండేవి. అది మనకన్నా మనకేమి ఇష్టమో వాళ్ళకి తెలుస్తాయి కదా. సో అట్లాగే. నాన్నకి తెలియకుండా ఏమైనా సీక్రెట్ ఉందా స్టిల్ ఇప్పటికీ? అసలు లేదు. కాలేజ్ అయిపోగానే వచ్చినంటే మా షాప్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది, మేము ఉండడం ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాం. ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ కాలేజ్లో జరిగిన అన్ని ముచ్చట్లు మా డాడీకి చెప్పాకే పైకి వెళ్ళేదాన్ని నేను. ఓకే. ఏం షాప్? కిరాణం షాప్. కిరాణా షాప్. అంటే కిరాణా షాప్లోకి వెళ్ళి బిస్కెట్స్ చాక్లెట్స్ తీసుకెళ్ళి ఫ్రెండ్స్కి ఇచ్చారా? ఇచ్చేవాళ్ళం. షాప్ ముందు, స్కూల్ ముందు అమ్మే వాళ్ళు ఉంటారు కదా, మనీ ఇవ్వరు కదా వీళ్ళు ఇంట్లో, అంటే చిరుతిండి మంచిది కాదని షాప్లోంచి తీసుకెళ్ళి వాళ్ళతో టైప్ అయ్యి మా దగ్గర ఉండే వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర ఉండే మేము తీసుకొని తినేవాళ్ళం. అలా తీసుకునేవారా మరి షాప్ వాళ్ళు? తీసుకునేవాళ్ళు. అంటే మాది ఎక్కువ కాస్ట్ ఉంటుంది, వాళ్ళవి తక్కువ ఉంటాయి కదా. సో మాకు అప్పుడు అంత తెలియదు, మనకి ఇచ్చేవి వాళ్ళు ఇస్తున్నారు, మనకి కావాల్సి అట్లాగే తినేవాళ్ళం. ఓకే. ఇంకా మీ గ్యాంగ్లో బాగా అల్లరి చేసేది ఎవరు? 11 members. అందరిలో అల్లరి అంటే వసంత అని ఉండేది, తను ఒక అమ్మాయి బాగా అల్లరి చేసేది. సేమ్ టైం తనే బాగా చదివేది, అందరికి ఏమన్నా అవసరం ఉన్నా తనే చూసుకునేది. అందరం బాగుండేవాళ్ళం, అందరం అల్లరి చేసేవాళ్ళం అందరం. ఓకే. ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రం ఎవరిని బయటికి వెళ్ళని, అంటే ఎవరిది బయటికి రాకుండా మేమే మేనేజ్ కవర్ చేసుకునే వాళ్ళం. ఓకే. అంటే మన ఫ్రెండ్స్ పెళ్ళిళ్ళు అయితే అట్లా వెళ్ళారా? మా గ్యాంగ్ మొత్తంలో లాస్ట్ మ్యారేజ్ నాదే. అందరివి ఇంటర్, డిగ్రీ ఫస్ట్ ఇయర్లో అయిపోయినాయి. నేను డిగ్రీ అయిపోయినాక హైదరాబాద్కి వెళ్ళి హైదరాబాద్లో పీజీ చేశాను. సో నాది లాస్ట్ మ్యారేజ్. నా మ్యారేజ్కి వాళ్ళు ఒకరు ఇద్దరు పిల్లలతోనే వచ్చారు. అప్పుడు ఏమనిపించింది మీకు? ఏమనిపించలే, వాళ్ళు ఒకలాగా అచీవ్ చేశారు లైఫ్ని, నేను ఒకలాగా చేశాను అనుకున్నాను నేను. ఓకే. మీది లవ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. ఎన్ని పెళ్లి చూపులు అయ్యాయి? 4. 5th మ్యారేజ్, 5th సెటిల్ అయింది. ఎందుకు 4 ఎందుకు నచ్చలేదు మరి? నాకేమీ నచ్చలేదు, మా డాడీకే నచ్చలేదు. వాళ్ళు ఫోటోలో ఉన్నట్టు బయట లేరు, అండ్ వాళ్ళ గురించి కనుక్కుంటే నచ్చకపోతే అట్లా వదిలేశారు. ఓకే. ఫైనల్గా 5th one ఓకే అయింది. ఓకే. అంటే పెళ్ళికి పెళ్లి చూపులకి ఎన్ని రోజుల గ్యాప్ వచ్చింది? మాది 3 months గ్యాప్. 3 monthsలో కలవడాలు మాట్లాడుకోవడాలు చేశారా? మా వారు అక్కడ బెంగళూరులో ఉండేది, చదువుకునేవాడు తను. సో ఫోన్స్ మాట్లాడుకునే వాళ్ళం కానీ కలవడం ఏం లేదు. ఓకే. ఫస్ట్ ఫోన్ ఎవరు చేశారు? తనే చేశారు. నాన్నకు తెలుసా మీరు ఫోన్ మాట్లాడుతున్నారు? అప్పుడు నాకు ఫోన్ సెల్ ఫోన్ ఏమి ఉండదు కదా, ల్యాండ్ ఫోన్సే. వాళ్ళు చేసి మాట్లాడి మామయ్య తనకి ఇవ్వండి అంటే ఇవ్వడమే ఉండేది అప్పుడు. ఓకే. నిక్ నేమ్ ఏం పెట్టుకున్నారు మీరు? నిక్ నేమ్ ఏం లేదు. ఇక్కడ ఫస్ట్ పెళ్ళయ్యాక 10 years నేను జాయింట్ ఫ్యామిలీలోనే ఉన్నాను. ఆబ్వియస్లీ ఏమండి అని తప్ప ఏమీ. ఇప్పుడు ఏమని పిలుస్తున్నారు మరి? అదే అలవాటు అయిపోయింది, అదే పిలుస్తాం. కోపం వస్తే? కోపం వచ్చినా కోపం రాకపోయినా పేరు అదే ఉంటుంది కదా. ఓకే. ఇంకా మా ప్రోగ్రామ్ ఎలా అనిపిస్తుంది మీకు? బాగుంది. ఇంత అంటే ఎవరమైనా చెప్తే వింటారు కానీ ఇట్లా కూర్చోబెట్టి చిన్నప్పటి జ్ఞాపకాలు ఎవరు అడగరు కదా. మీరు అడుగుతుంటే అవన్నీ ఇట్లా కళ్ళ ముందు తిరుగుతున్నాయి అవన్నీ. ఓకే. హ్యాపీ అనిపిస్తుంది. నా ఫ్రెండ్స్ అందరూ చూస్తే అంటే మేము ఇప్పటికీ కలుస్తాము, ఇప్పటికీ టచ్లో ఉన్నాం అందరము. ఓకే. బాగుంది. అంటే మీ ఆలోచన, మీ కాన్సెప్ట్ చాలా బాగుంది. గేమ్ షోస్, కుకింగ్ షోస్ అందరూ చేస్తున్నారు కానీ ఇవి చిన్నప్పటి జ్ఞాపకాలు కదా, ఎన్ని ఇయర్స్కి గుర్తొచ్చినా కళ్ళల్లో ఒక ఆనందం వస్తుంది. అవి తెలియని ఏజ్లో చేసినాయి కదా, హ్యాపీ అనిపిస్తుంది. ఓకే. అంటే మీరు స్కూల్ ఏజ్లో ఏం క్రష్ లేదా ఎవరిపైన? డాడీ డ్రాప్ చేసేవాళ్ళు, డాడీ తీసుకొచ్చేవాళ్ళు. సో మధ్యలో ఎవరిని కలిసే ఛాన్స్ లేదు, అట్లాంటి ఆలోచన రాలేదు. అండ్
అది కరెక్ట్ అని కూడా నేను అనుకోను. మీ ఫ్రెండ్స్ ఇప్పుడు 11 మెంబర్స్ లో ఒక్కరికి కూడా ఎవరికి లేదు ఎవరికి లేదు చిన్న కొండ చూపులో అలాంటి మేబీ మమ్మల్ని ఎవరన్నా చూసారేమో మాకు తెలియదు. మీరు మాత్రం చూడలేదు. మేమైతే చూడలేదు. ఓకే, లవ్ మ్యారేజ్ బెటరా అరేంజ్ మ్యారేజ్ బెటరా? 100% అరేంజ్ మ్యారేజ్ బెటర్. 100%. అందులో సెకండ్ థాట్ కూడా లేదు నాకైతే. ఓకే, ఇప్పుడు రాబోయే జనరేషన్లో పిల్లలు ఎక్కువ లవ్ మ్యారేజ్ పైన దృష్టి పెడతారు. సో మీరేం చెప్పాలనుకుంటున్నారు? మనకన్నా అయితే మనకేం కావాలో మన పేరెంట్స్కి బాగా తెలుసు. సో మనం కావాలనుకున్న దానికన్నా వాళ్ళు ఇంకొంచెం ఎక్కువే ఆలోచిస్తారు, ఎక్కువే చూస్తారు తప్ప. అండ్ మన మీద వాళ్ళ ఆశలు అవే ఎక్కువ ఉంటాయి. వాళ్ళ లైఫ్ మనల్ని అనడంతో వాళ్ళ కళలు వాళ్ళ కోరికలు అయిపోయినాయి. సో మనం పెరుగుతుంటే మన మీద ఉన్న కోరికలు వాళ్ళకి పెరుగుతూ ఉంటాయి. సో నీకేం కావాలో నీ పేరెంట్స్కే బాగా తెలిసినప్పుడు వాళ్ళ చాయిస్తో నువ్వు వెళ్ళడమే కరెక్ట్ కదా. అండ్ ఈ లవ్ చేసే ఏజ్కి బ్రెయిన్కి పర్ఫెక్ట్ మెచ్యూరిటీ వస్తుందని కూడా నేను అనుకోను. ఓకే, లైఫ్లో వాళ్ళు కష్టాలు సుఖాలు అన్ని మెంటాలిటీలు అన్ని రకాల మనుషుల్ని చూసినాకే మనకు ఒక మనిషిని సెలెక్ట్ చేస్తారు కదా. సో మనం ఏం చూస్తుంటాం అప్పటికి పెళ్లి చేసుకునే ఏజ్కి మనకు ప్రపంచమే తెలియదు. అంటే ఎవరు ఎలాంటి వాళ్ళు. ఏ ఏజ్లో పెళ్లి చేసుకుంటే బెటర్ అంటారు? ఏ ఏజ్లో చేసుకుంటే బెటర్ అంటే అది ఇంకా నీ చదువు మీద మీ ఇంటి ఫ్యామిలీ వాటి మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఏ ఏజ్లో చేసుకున్నా పేరెంట్స్ చేసిన సంబంధం అయితే హ్యాపీ. నేను ఇప్పుడు అరేంజ్ మ్యారేజే చేసుకున్నాను. నా ఫ్రెండ్స్ అందరం అరేంజ్ మ్యారేజెసే చేసుకున్నాం. ఓకే, మేమైతే చాలా హ్యాపీగా చేసుకున్నందుకు 100% హ్యాపీగా ఉన్నాం. ఎందుకంటే నీకు ఏదైనా కష్టం వచ్చినా వాళ్ళు సపోర్ట్లో ఉంటారు. ఎందుకంటే అది వాళ్ళు చూసిన మ్యాచ్, వాళ్ళకి ఇది తెలుసు కాబట్టి. నీ పాటికి నువ్వు పెళ్లి చేసుకుంటే నీకు కష్టం వస్తే కూడా నీకు ఎవరు ఉండరు కదా. సో అరేంజ్ మ్యారేజ్ అనుకోండి, వాళ్ళైనా అటు తరాలు ఇటు తరాలు చూస్తారంటారు కదా. అన్ని తల్లిదండ్రుల గురించి, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ నుంచి తెలుసుకొనే చేస్తారు కదా పెళ్ళైతే. ఊరికే చేయరు కదా పేరెంట్స్. ఓకే, నాకైతే అరేంజ్ మ్యారేజ్ అయితే 100% కరెక్ట్ అనిపిస్తుంది. ఓకే మ్యామ్, ఇంక ఈ ప్రోగ్రామ్ ద్వారా ఎవరికైనా ఏమైనా చెప్దాం అనుకుంటున్నారా? ఐ మిస్ యూ ఆల్ మై ఫ్రెండ్స్. ఒకసారి అందరం గెట్ టుగెదర్ పెట్టుకొని కలుద్దాము. ఓకే, మీ ప్రోగ్రామ్ అయితే చాలా బాగుంది. చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చుకునేలాగా ఉంది. ఓకే, నాకు డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు పళ్ళ నొప్పి వచ్చింది అనమాట. వస్తే ఒక డెంటిస్ట్ మా ఊర్లో కొంచెం లీడింగ్ డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాను. వెళ్తే నాకన్నా ముందు ఒక 4-5 మెంబర్స్ ఉన్నారు పేషెంట్స్ చూస్తున్నారు. నేను అతన్నే చూస్తున్నా. తర్వాత నాకు ట్రీట్ చేసి నన్ను చూసేప్పుడు అడిగాను అనమాట, అంటే మంచి పళ్ళు ఉన్న వాళ్ళు ఎవరు మీ దగ్గరికి రారు కదా, ఈ పుచ్చిపోయిన పళ్ళు పాచిపళ్ళు ఇవన్నీ చూసి మీరు ఇంటికి వెళ్ళి అన్నం ఎట్లా తింటారు అని అడిగిన అతన్ని. అడిగితే అతనుండి, సార్ ఈ పిల్లకి డెంటిస్ట్ని ఇచ్చి పెళ్ళి చేద్దాం సార్, ఇట్లా అడుగుతుంది కదా రోజు చూస్తుంది బాగుంటుంది. సార్ నేను నవ్వేసి వచ్చేసిన. తర్వాత నాకు డెంటిస్ట్ మ్యాచ్ వచ్చింది. మా హస్బెండ్ డెంటిస్ట్ అనమాట. ఓ, ఇప్పుడు మీ ఫీలింగ్ అసలు. అయితే వీళ్ళ బ్రాంచ్ ఏంటి అది అట్లా తెలుసుకోవడానికి మళ్ళీ ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళామన్నమాట. వెళ్తే ఇంకా బయోడేటా చూసి నన్ను చూసి నవ్వుతున్నాడు చాలా. పళ్ళ డాక్టర్ని చేసుకొని అన్నావు కదా, పళ్ళ డాక్టర్ని చేసుకుంటున్నావా? సూపర్. అసలు ఎలా అనిపిస్తుంది మరి ఇప్పుడు? వారిని అడిగారా? నేను మా మ్యారేజ్ సెటిల్ ఫస్ట్ అదే చెప్పాను మా ఆయనకి, ఇట్లా అనుకున్నాను. ఇప్పటికీ నేను డైలీ క్లినిక్కి వెళ్తా, బైక్ పార్క్ చేసి ఇట్లా మా క్లినిక్ చూస్తూ వెళ్తే నాకు అదే గుర్తొస్తూ ఉంటుంది. ఓకే, ఇది మర్చిపోలేని మేము లైఫ్ టైం మర్చిపోలేని ఇది. సూపర్. అంటే మేడం వాళ్ళు అప్పుడే వీళ్ళ కిరాణా షాప్ నుంచి తీసుకెళ్ళి స్కూల్ దగ్గర ఉన్న కిరాణా షాప్లో ఇచ్చి వీళ్ళకి కావాల్సిన ఐటమ్ తీసుకున్నారు. ఇంత టాలెంట్ ఉంది అసలు, వస్తు మార్పిడి ఇలా చెయ్యాలి అని ఎలా థాట్ వచ్చింది మీకు? అసలు నాకు రాలేదండి, మా చిన్న తమ్ముడికి వచ్చింది. అక్క మమ్మీ వాళ్ళు ఇది తింటే హెల్త్ బాగుండదు, నేనే చేసి ఇస్తాను అమ్మ అంటుంది కదా, మన షాప్లో ఉన్నవి తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేద్దాం, వాళ్ళ దగ్గర ఉండి మనం తీసుకుందామని మా యంగర్ బ్రదర్ అన్నాడు అనమాట. సో వాడు ఆలోచన మేము నలుగురము ఇది చేసేవాళ్ళం. సూపర్, మంచి ఆలోచన. అట్లా ఎన్నిసార్లు చేశారు? నెంబర్ ఆఫ్ టైమ్స్, అవి లెక్క పెట్టే అన్ని సార్లు కాదు.
అసలు ఏంటది మీరు తీసుకున్నది ఏంటి తినేది? షాప్లో బఠానీలు ఉంటాయి, వేయించిన శనగలు ఉంటాయి, పార్లేజీ బిస్కెట్స్ ఉంటాయి. వాళ్ళ దగ్గర ఏమో రెడ్వి చిన్నవి గులాబ్ జాములను అమ్మేవాళ్ళు, రసగుల్లాలు అవి అమ్మేవాళ్ళు. అవి కంప్లీట్ షుగర్ సిరప్లో తీస్తారు కదా, అవి మంచిది కాదు అని మా ఇంట్లో కొనుక్కొని ఇచ్చేవాళ్ళు కాదు. సో అందరు తింటుంటే మాకు అవి తినాలి అనిపిస్తుంది కదా, సో ఇవన్నీ ఇచ్చి అవి తీసుకునే వాళ్ళం వాళ్ళ దగ్గర. రసగుల్లాలు గుర్తుకొస్తున్నాయి